గుంటూరులో శంకర్ విలాస్ వద్ద నూతన ఆర్ఓబీని 2 ఏళ్లలో పూర్తి చేయనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నగరవాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పై వంతెనకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, శ్రావణ్ కుమార్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఆర్ఓబీ నిర్మాణంతో పని పూర్తి కాదని, భవనాలు స్థలాలు కోల్పోయే వారికి న్యాయం చేస్తామని పెమ్మసాని వివరించారు. ఆర్ఓబీ నిర్మాణం ముందుగా చేపట్టితే సాంకేతిక సమస్యలు వస్తాయని తెలిపారు. ఆర్ఓబీ నిర్మాణం తర్వాత ఆర్యూబీ విషయం పరిశీలిస్తామన్నారు. నంది వెలుగు ఆర్ఓబీతో పాటు మరో 2 కూడా టెండర్ల దశలో ఉన్నాయని చెప్పారు. మొత్తం 4 ఆర్ఓబీలు 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కేవలం పెమ్మసాని వల్ల జరిగిందని చెప్తా ఉన్నారు. అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు ఒక వ్యక్తి వల్ల ఏమీ జరగదు. ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టినటువంటి అంటే అత్యంత మెజారిటీ తీసుకొచ్చారు కాబట్టి నాలో ఒక అత్యంత సేవాభావం పెరిగింది. కాబట్టి క్రెడిట్ ఒక్కటే నా ఒక్కడికే కాదు, మన అందరిది అని చెప్పి మరొకసారి నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. ఇందులో ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి ఇంకొక అపోహలు ఏంటంటే ఇది 3 సంవత్సరాలు పడుతుంది, 3 సంవత్సరాలు నరకం చూస్తారని చెప్తా ఉన్నారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ గుంటూరు చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఫాస్ట్ గా కట్టే బ్రిడ్జ్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ అవుతుంది. ఎటువంటి అపోహలు అక్కర్లేదు. నేను టైం లైన్ చెప్పదలుచుకోలేదు, కానీ మీరే చూస్తారు. సాధ్యమైనంత ఫాస్ట్ గా చేపించే బాధ్యత, ఎట్టి పరిస్థితుల్లో మీరు క్వాలిటీకి దేనికి కూడా రాజీ పడకుండా ఆయన చేయాల్సిన అవసరం ఉంది. చేస్తారని ఆశిస్తా ఉన్నాను. పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఎందుకు ప్రత్యేకంగా మనం అందరం అభినందించాలి అంటే, అధికారంలోకి వచ్చినటువంటి 10 నెలల కాలంలోనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూసి మరింత కాలం పాటు నిలబడగలిగేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి బ్రిడ్జి నిర్మాణం చేయటం అంటే అది చంద్రశేఖర్ గారి వల్ల మాత్రమే సాధ్యం. అదే విధంగా ఎన్నాళ్లుగానో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వారు చేస్తున్న కార్యక్రమాలు చాలా ప్రధానమైన అంశాలుగా ఈ జిల్లాని, ఈ నగరాన్ని ముందుకు నడుపుతాయనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ